ఆడవెత్తకొచ్చింది కన్న పిల్ల. హ్యాపీ హ్యాపీ హోలీ. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి పూరి ట్రిప్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం పూరి నుంచి కాశీకి అయితే వెళ్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చెప్పు, ఏం పెట్టారు? పుల్కా అంటే టమాటా చట్నీ అండి. చాలా బాగుందండి. పుల్కా టమాటా చట్నీ సూపర్ గా ఉంది. అసలు వీళ్ళందరికి భలే నచ్చిందండి ఆ టమాటా పచ్చడి. ఇంకొంచెం వేయమని అదిగో చాలా బాగుందండి. సూపర్ టేస్ట్. బాగుందా? పుల్కా పల్లె ఉందండి. అసలు టమాటా పచ్చడి మాత్రం చాలా బాగుంది. అసలు ఉదయం టిఫిన్ అయితే వావ్ అన్నట్టుంది అనమాట. ఇది ఏమన్నా నచ్చేసి కొంచెం ఏమిచ్చిందండి టమాటా పచ్చడి, ముందుగా తినేసేసింది. ఎలా ఉంది? సూపర్. మాటలు రావట్లేదు. అబ్బా, ఈ పచ్చడి రోజు పెట్టా తినాలనిపిస్తుంది. టిఫిన్ సూపర్ గా ఉందని అదిగోండి మా కాంట్రాక్టర్ అనమాట కృష్ణమూర్తి. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అసలు చూడండి ఆశీర్వదిస్తున్నారు అనమాట. ఆనందంతో ఆయన్ని పొగడ్తలతో ఎత్తుతున్నారు పైకి. ఎలా ఉన్నాయమ్మా టిఫిన్లు? చాలా బాగున్నాయండి. ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాము. చాలా బాగున్నాయి. కాంట్రాక్ట్ బాగా పెడుతున్నాడా ఫుడ్? సూపర్. కాంట్రాక్టర్ జిందాబాద్. చాలా బాగుంది. తమ్ముడు అన్నమా వెరీ గుడ్. కాశీలో అయితే దిగేసాం అనమాట. అక్కడి నుంచి మేము ఇప్పుడు రూమ్స్ బుకింగ్ ఆల్రెడీ చేసున్నారు. మేము మాట్లాడిన ప్యాకేజ్లో రూమ్, ఫుడ్ అన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి రూమ్స్కి వెళ్తున్నాము. అండ్ మాకు బడ్జెట్ వచ్చి ఎంత అయింది అనేది నేను ముందు వీడియోస్లో చెప్తానని చెప్పి 18K పర్ హెడ్ అనమాట. అండ్ ఈ ప్యాకేజ్లో మనం వెళ్ళటము, మళ్ళీ రిటర్న్ వచ్చే టికెట్స్ అన్నీ థర్డ్ ఏసీ. అండ్ మనకి కాశీ కానీ పూరి కానీ వెళ్ళినప్పుడు రూమ్స్, అక్కడి నుంచి అయోధ్యకు కూడా వెళ్తాం కదా. అయోధ్య ఒక్కటి మాత్రం బస్సు మనకి ఉంటుంది. సో బస్సులోనే మనం 1 డే స్పెండ్ చేస్తాము. అక్కడ అన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం కాశీ. లాస్ట్ డే ఇక్కడ స్పెండ్ చేసేసి ఇక్కడ నుంచి అందరం ట్రైన్ ఎక్కేస్తాం అనమాట. ఇక్కడ మా హోలీ సెలబ్రేషన్ చూడండి. హ్యాపీ హ్యాపీ హోలీ. హ్యాపీ హ్యాపీ హోలీ. నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథకాలవైరవం నారదాది యోగి బృంద వందితం దిగంబరం
కాశికాపురాదినాద కాల భైరవం భజే పానికోటి భాస్వరం పవాతి తారకం పరం నీలకంఠమిశ్రుతార్థదాయకం త్రిలోచనం నారదాది దాక్షిమక్షోలమక్షరం కాశికాపురాదినాద కాల భైరవం భజే స్థూలటంకపాశదండపాలిమాది కారణం శ్యామకాయిమాదిదేవమక్షరం మనాయం భీమ విక్రమం జపం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాద కాల భైరవం భజే కాల భైరవార్చకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విశాల కీర్తి సాయకం లోకమోకధన్య లోక కోపతాపనాశకం ప్రయాతయే కాల భైరవ వాంగ్రిసన్నిధం ధ్రువం ఓం నమః శివాయ స్నానం చేసినాక మళ్ళీ రెండోసారి దర్శనానికి వెళ్తాం. రాత్రి ఒకసారి దర్శనం చేస్తాం. రోజు 9 ప్రతిరోజు 6:30కి అట్లా నదీ స్నానానికి వెళ్తున్నాము. వచ్చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. నది స్నానానికి వెళ్తున్నాం. గంగా స్నానానికి వెళ్తున్నామండి. ఉదయాన్నే గంగా స్నానం చేసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్తాము. అసలు మార్నింగ్ అయితే చాలా మంది ఉంటారనమాట గంగా స్నానం దగ్గర. సో జాగ్రత్తగా మీరు ఒక గ్రూప్లోకి వెళ్ళినప్పుడు గ్రూప్గానే ఉండేస్తే సేఫ్ అనమాట. లేదంటే మళ్ళీ అక్కడ మనం మిస్ అవుతూ ఉంటాం. మీరే చూడండి అసలు ఎంత మంది ఉన్నారో. అసలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. బట్ మాత్రం అంతే ఉంది. ఇప్పుడు మేము వడ్డీకి చివరి నుంచి అటు వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనకి ఇటు సైడ్ నుంచి నెక్స్ట్ అవతల ఒడ్డుకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ క్లీన్ అనేది అంత సరిగ్గా ఉండదు. సో అవతల పక్కన అయితే మనకి నీట్ గా ఉంటాయి అన్నమాట. మనిషికి వాళ్ళైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఓటేసుకొని వచ్చాము. యువతల ఒడ్డుకు వచ్చి స్నానాలకని మొత్తం అది తిరుగుతున్నామండి. మేము ఏం వేసుకొని వచ్చాము? బోర్డు కృష్ణనా ఓం నమః శివాయ. ఓకే
రెడీ 1 2 యాడికి మళ్ళీ వస్తున్నా వెనకరండి మరి తీసానా మూసుకో నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంతే అండి ఈ వీడియో. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అప్డేట్ వస్తూ ఉంటుంది. సో కన్నయ్య మాటలు చూడండి.